అక్క మహాదేవి గుహలు. నల్లమల అడవుల్లో కృష్ణానది ఒడ్డున ఈ గుహలు ఉన్నాయి. ఇవి శ్రీశైలంలోని పాతాళగంగ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట నుండి కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ మనకు బోట్ రైడింగ్ ద్వారా గుహ దగ్గరికి చేరుకుంటాము. అక్కడి నుండి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో నడిచి వెళ్ళవలసి ఉంటుంది. గుహ బయట అక్క మహాదేవి విగ్రహం ఉంటుంది. లోపల స్వయంభూ శివలింగం ఉంటుంది. లోపల గుహ చాలా చీకటిగా ఉంటుంది. గబ్బిలాలు కూడా ఉంటాయి. ఆ మార్గం చాలా చిన్నదిగా ఉంది. స్థల పురాణం ప్రకారం అక్క మహాదేవి ఇక్కడ 12వ శతాబ్దంలో తపస్సు చేసింది. తర్వాత ఇక్కడే శివైక్యం చెందారు. ఈమె కర్ణాటకలోని షిమోగా సమీపంలో ఉడతడి గ్రామంలో సుమతి నిర్మలా శెట్టి దంపతులకు జన్మించారు. పార్వతీదేవి అంశతో జన్మించినట్లు భావించి ఈమెకు మహాదేవి అని నామకరణం చేశారు. ఈమెకు చిన్నప్పుడే శివదీక్ష, పంచాక్షరీ మంత్ర ఉపదేశం జరిగాయి. ఉడతడిని పాలించే రాజు కౌశికుడు ఈమెను చూసి ఎలాగైనా రాణిగా చేసుకోవాలని మంత్రిని మహాదేవి తల్లిదండ్రుల వద్దకు పంపాడు. వారు ఒప్పుకోకపోవడంతో వారిని భయపెట్టారు. తల్లిదండ్రుల పరిస్థితిని, అవస్థను గమనించిన మహాదేవి ఒక ఉపాయం ఆలోచించి 3 కోరికలు రాజు నెరవేరిస్తే రాజుని వివాహమాడదనని చెప్పెను. ఆ 3 కోరికల్లో ఏ ఒక్కదానికి భంగం కలిగినా వెళ్ళిపోతానని తెలిపింది. కానీ కొంతకాలానికి ఆమె వ్రతానికి భంగం కలిగించాడు రాజు. ఆమె గురుదర్శనం చేసుకోవడానికి బయటికి వెళుతున్నప్పుడు ఆమె ధరిస్తున్న చీరను కౌశికుడు లాగేస్తూ పరమ భక్తురాలివి కదా, నీకు వస్త్రం ఎందుకు అని అపహాస్యం చేశాడు. వెంటనే ఆమె తన పొడవైన కేశాలను మరింత పెద్దదిగా చేసి తన శరీరాన్ని కప్పివేసి గురుదర్శనం చేసుకుంది. అప్పటి నుండి ఆమె కేశాంబరిగానే ఉండిపోయింది. అనుభవ మండపానికి అధిపతి అయిన ప్రభుదేవుడు ఆ మండపంలోని వారందరూ ఈమెను అక్కగా భావిస్తారు. అప్పటి నుండి ఈమె అక్క మహాదేవిగా ప్రసిద్ధి చెందారు. అక్క మహాదేవి శివైక్యం చెందాలని ప్రభుదేవుణ్ణి అడిగినప్పుడు అతడు శ్రీశైలంలోని కదలీ వనంలో ఆ జ్యోతిర్లింగంలో ఐక్యం కావడం మంచిదని చెబుతాడు. ఎంతో కష్టపడి కాలినడకన ఆమె ఈ ప్రాంతానికి చేరి శివైక్యం చెందారు.